లైఫ్ లో ఫస్ట్ టైం వందే భారత్ ఎక్స్ప్రెస్ లో ట్రావెల్ చేశాను. మా కజిన్స్ అయితే ఇప్పటికి 5 to 10 టైమ్స్ వందే భారత్ ఎక్స్ప్రెస్ లో ట్రావెల్ చేశారు. అసలు మనోళ్ళు వర్క్ బిజీ ఉండడంలో బ్యాగ్స్ ప్యాక్ చేసుకోవడమే లేట్ అయిపోయింది. ట్రైన్ రావడానికి ఇంకా అరగంట ఉందని కార్ లైట్ తీసుకొని ర్యాపిడ్ ఆటో బుక్ చేసేసాం. స్టేషన్ కు వచ్చిన వెంటనే టెన్షన్ లో వేరే ప్లాట్ఫామ్ కి వెళ్ళిపోయాం. మళ్ళా కరెక్ట్ నెంబర్ చూసి ఫాస్ట్ గా స్టార్ట్ అయ్యాం. లోపల లగేజ్ పెట్టేశాక బయటకు వచ్చి మనోడు స్నాక్స్ దగ్గర, నేనేమో ట్రైన్ దగ్గర సెల్ఫీలు. ఇంతలో మా కజిన్ ఫ్రెండ్ కూడా వచ్చేసాడు. వందే భారత్ ట్రైన్ లో మనకు చదవడానికి న్యూస్ పేపర్స్ ఇస్తారు. మొబైల్ చార్జ్ చేసుకోవడానికి సీట్ కింద ప్లగ్ పాయింట్స్ ఉంటాయి. అండ్ వాటర్ బాటిల్స్ కూడా మీరు ఇలా ముందున పెట్టుకోవచ్చు. అండ్ మీరు చెప్తే నమ్మరు, ట్రైన్ కెపాసిటీ 200 స్పీడ్ వెళ్ళగలదు. బట్ ట్రాక్ బట్టి చూసుకుంటే 130 స్పీడ్ వెళ్తుంది. నెక్స్ట్ థింగ్ ఏంటంటే వందే భారత్ ట్రైన్స్ నైట్ టైం రన్ చేయరు. ఈవినింగ్ టైమ్ లో మనకి స్నాక్స్ సర్వ్ చేస్తారు. అండ్ ఆఫ్టర్నూన్ లో లంచ్ కూడా వస్తుంది విత్ వాటర్ బాటిల్. సో మేమైతే ఇప్పుడు వైజాగ్ టు రాయ్పూర్ వెళ్తున్నాం. రాయ్పూర్ సిటీ ఈజ్ ఇన్ ఛత్తీస్గఢ్ స్టేట్. తర్వాత వ్లాగ్ లో రాయ్పూర్ టు ప్రయాగ్రాజ్ వస్తుంది. ముందైతే ఈ మినీ వ్లాగ్ ని లైక్ చేసి షేర్ చేసేయండి. అండ్ మొత్తం అంతా ఈ షార్ట్ వీడియోలో చూపించలేను కాబట్టి దీని ఫుల్ వీడియో మన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేసేసా. కిందన కనిపిస్తున్న లింక్ ని ట్యాప్ చేసి చూసేయండి.